ఏమండి, ఇంట్లో ఏం లేదండి. పిల్లలకి తినడానికి ఏదైనా పెట్టాలిగా. లీలా అక్క దగ్గర బియ్యం తీసుకుని 2 రోజులు గంజి పెట్టాను. దానికేంటి? దానికేంటా? వాళ్ళిద్దరూ మీ పిల్లలేగా, ఆకలితో చావమంటారా? నా దగ్గర ఇప్పుడేం లేదు. ఓ, తాగడానికి డబ్బుంది, ఇంటి ఖర్చులకి పిల్లలకి మాత్రం లేదు కదా. కొంచెం కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వరు. ఇందా తీసుకో. బంగారం ఇచ్చేలాగా కొలిచిస్తున్నావు. మీరు ఇలాగే కదా నా దగ్గర డబ్బులు ఇస్తారు. ఆయన చాలా కష్టాల్లో ఉన్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కౌసల్య చెప్పింది సరేనే. మీ కష్టం కోసం నేనెంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? సరే, నీ భార్య కాన్పుకి వెళ్ళొచ్చేసిందా? సరిపోయింది. అయితే ఈ విషయం నీకు తెలీదా? తర్వాత పురుడు పోసుకునే టైం వచ్చింది. అందుకు కష్టం లేదన్నమాట. అవును, ఏంటి మీ మేస్త్రి పెళ్ళాం వచ్చింది అసలు గమనించరా? ఎందుకోసం వచ్చారు? ఏంటా నీ ప్రశ్న? ఎందుకు ఈ కొట్టుకొస్తారు? అది న్యాయమే, అయినా డబ్బులు లేకుండా అప్పు నీవును. అప్పేం అక్కర్లేదు. ఆ సంచి ఇమ్మా. ఇదిగో, తన్నెందుకు ఏం లాభం? తను డబ్బులు ఇస్తేనే కదా ఇది కొట్టుకొచ్చి డబ్బులు ఇచ్చుకుంటుంది. బియ్యం వేవయ్యా. అదేమైంది? అతను వేరే చోట్ల ఏమైనా ఇస్తున్నాడా? అలాగే కదా జరుగుతోంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి బయట ఏం జరుగుతోందని తెలుస్తుందా? ఇదిగో అమ్మాయి, ఇదిగో. కాస్త ఆగుమా, వస్తున్నాను. నేను నీతిలో చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నిన్ను చూస్తుంటేనే పాపంగా అనిపిస్తోంది, అందుకే చెప్తున్నా. అందుకే నేను చెప్తున్నా, ఆడవాళ్ళు కాస్త తెలివితేటలుగా ఉండకపోతే తర్వాత బాధపడాల్సిందే. అమ్మా, ఇందులో నూనె అయిపోయింది అనుకుంటా. అయిపోతే వదిలే, చీకట్లోనే బతకాలి. అమ్మా, నానొచ్చేశారు. అయితే ఏంటి, వెళ్ళి బుద్ధిగా కూర్చొని చదువుకో. ఈ అమ్ముందే. ఏంటే, మీ అమ్మ చచ్చిపోయిందా? చస్తే గోల్ వదిలిపోతుంది. ఏంటే? ఈ రోజు ఇంకెవరూ తిండి పెట్టలేదా? ఇంకెక్కడే, నీ బాబు ఇంట్లోనా? నాకేం తెలియదని అనుకోకండి. ఏంటే వాగుతున్నావు? విషయం ఏంటో మీకు తెలీదా? నేనుండగానే ఇంకొక పెళ్ళాం కావాలా? అందుకు నేను ఒప్పుకోను. నన్నే ప్రశ్నిస్తున్నావా? చంపి పడేస్తాను. వద్దు నాన్న, అమ్మని కొట్టకు. తప్పుకోవే, చంపేని. నన్ను చంపేస్తేనే అంతా సర్దుమడుగుతుంది. నిన్ను ఓరి భగవంతుడా,
నేను ఇప్పుడే మీ గురించి మనసులో అనుకున్నాను. అదేనే మనసు కలవడం అంటే. నేను చెప్పాను కదా కార్తీక్ బాబు వస్తాడని. ఏమైంది మీకు? ఏదో కోపంలో ఉన్నట్టున్నారు. ఇంట్లో మీ ఇద్దరికి ఏమైనా సమస్య ఏంటి? ఏం జరిగిందో నాతో చెప్పండి. అది నన్ను అడిగిన ప్రశ్నలు గొంతు పిసికి చంపేసేవాణ్ణి. అసలు తనకి సమస్య ఏంటంట? కొంతమంది ఆడోళ్ళు కష్టపడకుండా తిని కూర్చుంటారు కదా, ఇలాగే పొగరుగా మాట్లాడతారు. ఎప్పుడైనా ఓసారి ఇలా దెబ్బ కొట్టి రావడం మంచిదే. నువ్వు లెంపకాయ ఇచ్చావా కార్తీ? అవును, మీరేమైనా తింటారా? నాకేం వద్దు. ఆయన అలాగే మాట్లాడతారు. బాగా కష్టపడి వచ్చారు కదా, నువ్వు వెళ్ళి గంజి పట్టుకురా. ఎక్కడుంది? వెళ్ళు. గొంతు తడిపేలాగా నీ దగ్గర ఉందా బాబు? ఓ, ఈ రాత్రిలో కూడా నువ్వు తాగకుండా ఉండలేవా? నువ్వు వెళ్ళవే పిచ్చిపోద్దా. అది వదిలేయండి. తనకిప్పుడు మీరంటే నచ్చలేదనుకుంటా. తన ధనవంతరాల కూతురని, అందంగా ఉంటుందని ఇప్పుడు అనుకుంటుందిలా ఉంది. అందుకే ఇలా చేస్తుంది. ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండండి. నొప్పిగా ఉందా అమ్మా? అమ్మా, నాన్న మళ్ళీ వచ్చి కొడతారా అమ్మా? నాకు భయంగా ఉందమ్మా. నువ్వు దేనికి భయపడుకో, పడుకో. నాన్న ఎప్పుడు కోపంగానే ఉంటారు. తిరిగి వచ్చినప్పుడు మీరేం మాట్లాడకండి. ఇక్కడే ఉందా? ఈ రోజుకి చాలు. మేస్త్రి, రాత్రి నువ్వు ఇక్కడే పడుకున్నావా? జరగని జరగని. వెళ్ళిపోయారా? కార్తీక్ బాబు ఒక పావలా ఉంటాయి, బీడి తాకపోతే అదోలా ఉంది. అందరికీ అదృష్టం ఉండాలి. ఇలా అసూయతోనే మగ్గిపోయే జన్మలి. ఇలా చూడమ్మా, తన మాటలు నువ్వేం పట్టించుకోకు. అతని దగ్గర ఇప్పుడు మన యజమాని డబ్బులున్నాయి. నువ్వు జాగ్రత్తగా నడుచుకున్నావంటే మనం కష్టం లేకుండా గంజి తాగొచ్చు. ఏంటి ఇంకా స్కూల్ కు వెళ్ళలేదే? మీ కాల్ సరైన తర్వాత నేను స్కూల్ కి వెళ్తాను. నాకేమైనా జబ్బు వచ్చిందా? ఊరికే సాకులు చెప్తూ స్కూల్ కి వెళ్లకుండా ఉంటే ఒక్కటిస్తాను జాగ్రత్త. మర్యాదగా స్కూల్ కి వెళ్ళు. కనుక నేను నిన్ను కోపగించుకోవట్లేదమ్మా.
నువ్వు చదివి గొప్పదానివి అవ్వాలి, లేదంటే నాలాగే కష్టపడతావు. అమ్మని చెల్లెల్ని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. రోజు దేవుణ్ణి అదే వేడుకుంటున్నాను. నువ్వు త్వరగా స్నానం చేసి స్కూల్కి బయలుదేరు. రుక్మిణి అమ్మా, కనక ఏది స్కూల్కి రావట్లేదా? తను రెడీ అవుతోంది. రుక్మిణి అమ్మా, ఈసారి స్కాలర్షిప్ కి కనక కూడా సెలెక్ట్ అయింది. పరీక్షకి రాసే పిల్లల్లో కనక మీదే మాకు చాలా నమ్మకం. స్కాలర్షిప్ దొరికేస్తే పై చదువులకి తనకి ఎప్పటికీ ఎవరు అవసరం ఉండదు. తను ఇంకా రెడీ అవ్వలేదా? కనక, కనక, వెళ్ళండి టీచర్, తను వచ్చేస్తుంది. సరే, వెళ్దామా? టీచర్ వెళ్ళిపోయిందా అమ్మా? వెళ్ళిపోయారు. నువ్వు త్వరగా బయలుదేరు. అమ్మా అన్నం పెట్టే అమ్మా. అమ్మా నేను బయలుదేరుతున్నాను. కనక భోజనం. వద్దమ్మా, నాకు ఆకలేయట్లేదు. ఒక హాఫ్ ఇవ్వు, పార్సల్ చేయొచ్చి. ఏంటి కార్తీక్, పెళ్ళాన్ని కొట్టడం మొదలు పెట్టావా? ఇది ఎవరి కోసమే కొంటున్నారు? సాయం చేసినందుకు కృతజ్ఞత చెబుతున్నారు. అవునవును, మేము కూడా విన్నాం. వాడు ఎవడికో ఒకటి జీవితం ఇస్తాడు, నీకెందుకో? కాకి తినేది కోడికి నచ్చట్లేదు. ఏ దాసు, నిన్నే మోసం చేశారా? ఒక్కొక్కడు తినడమే కాదు, అక్కడే ఉండిపోతున్నాడు. దీన్నే అదృష్టం అంటారు. మరి ఏంట్రా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? కొడితే పళ్ళు రాలుతాయి. కొట్టి చూద్దాం. నేను ఎవరితో కొనిస్తే నీకెందుకురా? పెద్ద చెప్పొచ్చాడు. నా ఇష్టం వచ్చినట్టుంటాను. నా కోపంతో నువ్వు తట్టుకోలేవు. ప్రస్తుతానికి దీన్ని కొడతాను. వెళ్ళని గుడి లేదు, మొక్కని దేవుడంటూ లేడు. దేవుడికి మా పైన కరుణ కలగలేదు. అంతా మంచి జరుగుతుంది. పిల్లలు లేని కోరిక మీకు త్వరలోనే తీరుతుంది. ఖర్చు పెట్టిన డబ్బుకి ఫలితం దక్కితే చాలు. అమ్మా దేవి, మమ్మల్ని రక్షించమ్మా. నీ ఆశీర్వాదం కావాలమ్మా. అమ్మా ఊర్లో వాళ్ళందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. దాని గురించి పట్టించుకోనని నువ్వే కదా అన్నావు. నేను కూడా ఒక అమ్మాయినే కదా, నన్ను తప్పుగా మాట్లాడుకుంటే నేను ఎలా భరిస్తాను? మీ ఇంట్లో కూడా ఏదో సమస్యని చెప్పారు కదా, ఇలా ప్రశాంతత లేకుండా మనం ఎలా బతుకుతాం? నేనేం చేయను. నేనొకటి చెప్తే మీరు వింటారా? కొంచెం డబ్బు కావాలయ్యా. నిలవడానికి ఇంకా టైం ఉంది కదరా. కూలీ అడిగితే ఎలా? కూలీ కాదు. లేకపోతే అప్ప
ఇప్పటికే చాలా ఇచ్చాను, ముందు అది ఇవ్వు. అవసరమైతే నేను డబ్బులు మిమ్మల్నే అడగలను. నువ్వు ఇన్నాళ్లు పనిచేసిన దానికి అప్పు తీసుకున్న దానికి సంబంధించిన లెక్కేది. కూలి కంటే అప్పే ఎక్కువ ఉంది. ఇంతకాలంగా మీరు చేసిన ప్రతి పనిలోనూ నేను తోడున్నాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే? నేను కూడా అందరినీ నమ్మే పనిలో పెట్టుకుంటున్నా, కానీ అందులో కూడా నన్ను మోసం చేసే వాళ్ళు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. మీకు ఇప్పుడు నా అవసరం లేదు కదా? అలా అనలేదు కదరా నేను. నువ్వు నన్ను డబ్బులు అడిగావు, ముందు ఈ లెక్క సంగతి తెలియద్దాం, తర్వాత ఇస్తాను అన్నానంతే. వాడిని అవమానించారు, నాకు అది చాలు. వాడికి ఎలాగైనా డబ్బులు కావాలి, మళ్ళీ తిరిగి వస్తాడు, అప్పుడు నేను చెప్పినట్టు వింటాడు కదా. అయ్యగారికి బుద్ధి. వీడితోటి నాకు చాలా పనులు ఉన్నారా వెధవా. పక్కన ఊర్లో ఉండే గీతా టాకీస్ లో రేపటి నుంచి షో స్టార్ట్ చేస్తున్నారు. చెరుకు తోట పక్కన, అదే చెరుకు తోట పక్కన మోహన్ లాల్ మమ్ముటి నటించిన సినిమా, సీమాన్ నటించిన సినిమా చెరుకు తోట పక్కనే. తప్పకుండా ఈ సినిమాని ఖచ్చితంగా మీ థియేటర్ లోనే చూడండి. దీనికి దర్శకత్వం ఐబి శశి. చాలా మంచి సినిమా, వచ్చి చూడండి. రోజు 3 షోలు, రోజు 3 షోలు. రండి, వచ్చి చూడండి, సంతోషంతోనే చూసి వెళ్ళండి. మన పక్కన ఊరు టాకీస్ లోనే. రండి, వచ్చి త్వరగా చూడండి. త్వరగా రండి, చివర పడవ కూడా వెళ్ళిపోతుంది. రండి, తొందరగా నడవండి. ఊరుకోవే. అమ్మా, అమ్మా, ఏమైంది అలా పరిగెడుతున్నావు? అమ్మా, నాన్న ఒక అక్కతో వెళ్ళడం చూశాను. అక్కతోట? అవును, నాన్న పనిచేసే చోట ఒక అక్క ఉంది కదా, ఆ అక్కతో. చిన్న పిల్లవి ఇలాంటివి మాట్లాడుకు, తంతాను. నిజంగా అమ్మా, నేను చూశాను. వాళ్ళ చేతిలో పెట్టే సంచి ఉండడం చూశాను. నాన్న కూడా చూశారు, వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయారు. అమ్మా, అయినా సరే ఆ పిల్లల్ని పెళ్ళాన్ని ఎలా వదిలేశాడో అర్థం కావట్లేదు. ఈ విధంగా అవుతుందని నేను అనుకున్నా. రుక్మిణికి అతని గురించి ముందే తెలుసు, దాని గురించి అడిగింది కూడా. అదడిగిందనే శుభ్రంగా చితకబాదేశాడు తన్ని. ఇది తను చేసుకున్నదే కదా. ప్రేమతో పెంచిన తల్లిదండ్రులని, రక్తబంధాలని మర్చిపోయి నిన్న మొన్న చూసిన వాడిని నమ్మి వాడితో పారిపోవడమా? అది కొంచెం కూడా ఆలోచించకుండా. ఓ, అందుకని ప్రేమించిన వాళ్ళు జీవించలేదా? ఎంతమంది కోరికంతా తీరిపోయాక విడిపోతారు. ఇంకొందరు గొడవలతోనే జీవితం గడిపేస్తారు. కొంతమంది రుక్మిణిలాగా కష్టాల్ని, బాధలని అనుభవించుకుంటూ సహాయానికి ఎవరూ లేకుండా ఆఖరికి నరకవేదనే. ఓరి దేవుడా, ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు. నా బాధ అది కాదు. 2 చిన్న పిల్లలు, ఒక పిల్ల మూగది, ఇంకో చిన్న పసిబిడ్డ. ఆ పిల్లల్ని మోస్తూ తను ఎలా జీవిస్తుంది? అనుభవించినప్పుడే కొందరు పాఠాలు నేర్చుకుంటారు.
టీచర్ వచ్చారు, నేను వెళ్ళొస్తా.